హాయ్ ఆల్. దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కోఆపరేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషియాలజీకి సంబంధించి వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ మూమెంట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. క్విక్ రివిజన్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ మనకి వెనుకబడిన తరగతుల గురించి ఓబీసీ క్యాష్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి కాకా కాలేర్కర్ కమిషన్ 1951 ప్రకారం ఓబీసీ కులాల సంఖ్య 2399 ఉండడం జరిగింది అని ఈ కమిషన్ మనకి తెలపడం జరిగింది. ఈ కమిషన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాకా కాలేర్కర్ కమిషన్ వచ్చేసి 1955. ఇతని ప్రకారం ఓబీసీ క్యాస్ట్లో 2399. తర్వాత మనకి మండల్ కమిషన్ రావడం జరుగుతుంది. మండల్ కమిషన్ వచ్చేసి మనకి 1980లో వచ్చింది. దీని ప్రకారం మనకి ఓబీసీలో 52% ఉన్నారనేసి మనకి ఈ మండల్ కమిషన్ తెలపడం జరిగింది. మొత్తం జనాభాలో ఓబీసీ జనాభానే మనకి 52% ఉందని మండల్ కమిషన్ తెలిపింది. తర్వాత ఈ రెండు కమిషన్లు ఓబీసీలు వెనుకబడి ఉండడానికి మెయిన్గా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా ఈ కారణాల వల్ల ఓబీసీలు వెనుకబడిపోతున్నారని ఈ రెండు కమిషన్లు మనకి తెలపడం జరుగుతుంది. ఫస్ట్ కమిషన్ వచ్చేసి కాకా కాలేర్కర్ కమిషన్ 1955. సెకండ్ కమిషన్ వచ్చేసి మనకి మండల్ కమిషన్ 1980. తర్వాత చూస్తే ఇక్కడ మనకి ఓబీసీ ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి, అసలు ఈ ఉద్యమం అనేది ఎందుకు వస్తుంది? ఒక రకంగా అణచివేతకు గురైనప్పుడు మాత్రమే ఉద్యమం జరగడం జరుగుతుంది. సో తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఎప్పుడైతే అణగదొక్కడం ఎక్కువ అవుతుందో వాళ్ళు ఇంకా భరించలేక తిరుగుబాటుతో ఉద్యమం చేయడం జరుగుతుంది. అలా ఏ ఉద్యమమైనా కూడా అణచివేత ఎక్కువ అయ్యి అలా ఉద్యమం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి అయితే ఆ కాలంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పాశ్చాత్య విద్య, ఆంగ్ల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి కళాశాలలను మెయిన్గా బ్రాహ్మణులకే అంకితం చేయడం, ఇలా ఈ కారణాల వల్ల వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉద్యమం చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఎంఎస్ఏ రావు 3 రకాలుగా ఓబీసీ క్యాస్ట్లను వర్గీకరించడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి ఉన్నత వర్గానికి, ఉన్నత తరగతికి చెందిన కులాలు అనేసి, సెకండ్ వచ్చేసి మనకి కౌలుదారులు, చేతి వృత్తులు, ఇతర సేవా కులాలు, తర్వాత మనకి నిమ్న కులాలు, ఇలా మనకి 3 రకాల ఓబీసీ క్యాస్ట్ ఉన్నాయనేసి ఎంఎస్ఏ రావు మనకి తెలపడం జరిగింది. ఇక్కడ మనకి ఈ క్యాస్ట్లను, ఉన్నత క్యాస్ట్లను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. పంజాబ్ వచ్చేసి మనకి గుజ్జర్లు, జాట్లు, అహీర్లు అని పిలుస్తారు. తర్వాత మహారాష్ట్రలో ఉన్నత తరగతి వాళ్ళు వచ్చేసి మరాఠాలు, తమిళనాడులో వచ్చేసి వెల్లాలు, ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి అందరికీ తెలిసే ఉంటుంది కమ్మ, కాపు, రెడ్డి, తెలంగాణలో కూడా రెడ్డి, వెలమలు, కర్ణాటకలో వచ్చేసి ఒక్కలిగా, బంట్, లింగాయతులు, వీరు అక్కడ ఉన్నత వర్గానికి చెందినవారు. మెయిన్గా ఇక్కడ మనకి చేతి వృత్తులు, కౌలుదారులకు సంబంధించి చూస్తే బీహార్లో వచ్చేసి వీరిని అహీర్లు అంటారు, గుజరాత్లో వచ్చేసి కొలి, దక్కన్లో వచ్చేసి వడ్డార్లు. ఇంకా మనకి నిమ్న కులాల వాళ్ళు అంటే అందరికీ తెలిసే ఉంటుంది దళితులు. సో ఇక్కడ మనం ఏ రాష్ట్రంలో ఎవరు ఆధిపత్యంలో ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మనకి అడిగితే అడగొచ్చు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అయినా కూడా. సో ఇవి ఒకసారి ఏ స్టేట్లో ఎవరు హై పొజిషన్లో ఉన్నారనేది ఒకసారి చూసుకుందాం. మనకి ఎంఎస్ఏ రావు ఉద్యమాల్ని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 4 రకాలు అంటే అందులో మనకి బ్రాహ్మణుల ఉద్యమాలు, తర్వాత ఈ ఓబీసీ మధ్యతరగతి ఉద్యమాలు, దళితుల ఉద్యమాలు, తర్వాత వచ్చేసి గిరిజన ఉద్యమాలు, ఇలా 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మెయిన్గా బ్రాహ్మణులు ఎందుకు ఉద్యమం చేశారు అంటే వారు మెయిన్గా ఇక్కడ మనకి సాంస్కృతిక పరంగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మధ్యతరగతి ఉద్యమాలు అణచివేత కారణంగా, చీలికల కారణంగా ఇలా మనకి ఉద్యమాలు జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఉద్యమం చూస్తే పల్లీల ఉద్యమం. ఇది మనకి 1871లో స్టార్ట్ చేస్తారు. 1871లో వచ్చేసి మనకి ఏ ప్లేస్ తమిళనాడులో స్టార్ట్ చేస్తారు. మనకి ఏ ఉద్యమం అయినా ఫస్ట్ అది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అధ్యక్షులు ఎవరైనా ఉంటే అధ్యక్షులు, అందులో ఉన్న అంశం ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఇది తమిళనాడులో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో ఉన్న దీనిలో భాగంగా పల్లీలు అంటే ఇది ఒక
క్యాస్ట్ అని చెప్పుకోవచ్చు. వారిని ఇంకా వన్నీయ తెగవారు అని కూడా అంటారు. ఈ వన్నీయ తెగవారు చేసిన ఉద్యమం, ఈ వన్నీయ తెగవారు అసలు అగ్రవర్ణ ఆచారాలను పాటిస్తూ ఉండేవారు. వీరు ఉద్యమం చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి సత్యశోధక్ సమాజ్ ఉద్యమం. ఇది మనకి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది 1873లో స్టార్ట్ చేస్తారు. మహాత్మా జ్యోతిబా ఫులే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి మహాత్మా జ్యోతిబా ఫులే గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ సత్యశోధక్ సమాజ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది వచ్చేసి మనకి మహాత్మా జ్యోతిబా ఫులే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ జ్యోతిబా ఫులే రాసిన గ్రంథాలు అవి మనం గుర్తుపెట్టుకోవాలి. గులాంగిరి, ఈశ్వర, ఇంకా సార్వజనిక సత్యధర్మ పుస్తకు. ఇవి తర్వాత ఈయన జర్నల్ వచ్చేసి దీనబంధు అనే జర్నల్ ఉంటుంది. మనం ఇండియన్ హిస్టరీలో ఈయన గురించి ఎక్కువ చదువుకుంటాం. సో ఈయన ఏర్పాటు చేసిన సంస్థలు కూడా ఉంటాయి. సత్యశోధక సమాజం 1873, దీనబంధు సార్వజనిక సభ వచ్చేసి 1888లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇషారా అనే బుక్ ఉంటుంది. సో జ్యోతిబా ఫులే బుక్ వచ్చేసి మనకి ఇషారా బుక్ ఉండడం జరుగుతుంది. సావిత్రిబా ఫులే ఈయన భార్య ఉండడం జరుగుతుంది. ఈమె కూడా అనేక రకంగా మహిళలకు ఎంతో బెనిఫిట్ అయ్యేలా కుల వ్యవస్థను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మెయిన్గా మహిళల కోసం, అస్పృశ్యుల కోసం పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సత్యశోధక సమాజ ఉద్యమం అనేది మెయిన్గా మనకి ఆ కాలంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, అంటే వీరు ఒక రకంగా బానిసలుగా చూడడం మొదలు పెట్టారు కాబట్టి సో దానికి వ్యతిరేకంగా ఇది రావడం జరుగుతుంది. మెయిన్గా మహిళల కోసం, దళితుల కోసం. ఇంకా మనకి సావిత్రిబా ఫులే గురించి మనం చదువుకునే ఉంటాం కదా. ఈమె కొన్ని పాఠశాలను స్థాపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నాయర్ల ఉద్యమం. ఈ నాయర్ల ఉద్యమం వచ్చేసి మనకి తిరువాన్కూర్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు స్టార్ట్ చేశారు అని చూస్తే మనకి ఇక్కడ రామన్ పిల్లై స్టార్ట్ చేయడం జరిగింది. రామన్ పిల్లై, ఇందులో పాల్గొన్న వారు వచ్చేసి మనకి రామకృష్ణ పిల్లై, పద్మనాభ పిల్లై, వీరు మనకి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నమ్ముద్రి, తమిళ, మరాఠా బ్రాహ్మణుల యొక్క ఆ టైంలో సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు మేజర్గా వీటి కోసం మనకి ఈ నాయర్ ఉద్యమం చేయడం జరుగుతుంది. తిరువాన్కూర్ ప్లేస్ వచ్చేసి ఇందులో పాల్గొన్న వారు వచ్చేసి రామన్ పిల్లై, రామకృష్ణ పిల్లై, పద్మనాభ పిల్లై. ఇక్కడ రామన్ పిల్లై గ్రంథాలు వచ్చేసి మనకి నవల మార్తాండవర్మ అనే బుక్ రాయడం జరుగుతుంది. ఇది మలయాళ మెమోరియల్కి సంబంధించింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాడార్ ఉద్యమం. నాడార్ ఉద్యమం వచ్చేసి మనకి తమిళనాడులో జరుగుతుంది. దీన్ని చేసిన వారు వచ్చేసి అక్కడ ఉన్న కలుగిత కార్మికులు ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. అసలు నాడార్ అంటే ఏంటి, మనకి నాడార్, షానా రావడం జరుగుతుంది. ఈ ఉద్యమం మనకి సంస్కృతీకరణ కోసం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి నాడార్ మహాసంఘ స్థాపకుడు వచ్చేసి రావు బహదూర్ రత్నస్వామి నాడార్ అనే వ్యక్తి ఇందులో ఉండడం జరుగుతుంది. ఇతను మనకి 1910లో ఈ సంఘాన్ని స్థాపించడం జరుగుతుంది. తర్వాత ట్యూటికోరన్లో నాడార్ బ్యాంకును 1921లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా కల్లుగీత కార్మికుల నిషేధ చట్టాన్ని ఈ ఉద్యమం చేసి వారు తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జస్టిస్ ఉద్యమం. ఈ జస్టిస్ ఉద్యమం వచ్చేసి మనకి మధ్యతరగతి కుల ఉద్యమం. మెయిన్గా ఇది మనకి ఎక్కడ జరిగింది, మద్రాసులో చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న నాయకులు వచ్చేసి మనకి సివి ముదలియార్, టిఎన్ నాయర్, త్యాగరాయ శెట్టి, వీరు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. మెయిన్గా రెడ్డి, కమ్మలు, బల్జీ నాయకులు వీరు ఈ ఉద్యమంలో పాల్గొనడం జరుగుతుంది. మనకి ఇది 1917 కాలంలో జరగడం జరుగుతుంది. ఆ టైంలోనే మనకి 1917లో జస్టిస్ పత్రికను వీరు ప్రారంభించడం జరుగుతుంది. మనకి తర్వాత ఈ ఉద్యమం జస్టిస్ పార్టీ స్థాపనకు కారణమైందని చెప్పవచ్చు. ఈ ఉద్యమం చేశాక ఆ పార్టీ స్థాపించారు. సో ఇది మనకి జస్టిస్ ఉద్యమం వచ్చేసి మనకి 1915-17 కాలంలో మద్రాసులో జరగడం జరుగుతుంది. సివి మొదలయ్యార్, టిఎన్ నాయర్, త్యాగరాయ శెట్టి ఎవరు చేశారు, మధ్యతరగతి వాళ్ళు. సో ఇది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆత్మగౌరవ ఉద్యమం. ఆత్మగౌరవ ఉద్యమం అందరికీ ఐడియానే ఉంటుంది. ఇది ఒక ద్రవిడ ఉద్యమం అని చెప్పవచ్చు. దీన్ని చేసింది వచ్చేసి దీనికి రామస్వామి నాయకర్ చేయడం జరుగుతుంది, నాయకుడు. తర్వాత ఇతని గ్రంథం వచ్చేసి మనకి కుడి అరుసు అనే బుక్ ఉండడం, పత్రిక ఉండడం జరుగుతుంది. ఇతను మనకి తర్వాత రామస్వామి నాయకర్ 1939లో జస్టిస్ పార్టీకి
అధ్యక్షుడు అవ్వడం జరుగుతుంది. అసలు మనకి ఈ ఆత్మగౌరవ ఉద్యమం లక్ష్యాలు ఏంటి అని చూస్తే మనకి ద్రవిడ సంస్కృతిని కాపాడాలనేసి, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, తర్వాత ఈ పురోహితులు కర్మకాండలు చేసేవారు, ఈ సాంప్రదాయాలను కొన్నిటిని వ్యతిరేకించడం, తర్వాత బలవంతంగా దేవాలయాలకి ప్రవేశించాలని, అంటే వీరికి దేవాలయాలకి అలో లేదు కదా, సో దేవాలయాలకి అలో చేయాలనేసి, ఇలా మనశ్రుతి ఆ కాలంలో కొన్ని గ్రంథాలు రాయడం జరుగుతుంది. అతని ప్రచారం, అతని ఆచారాలని తలగబెట్టాలనేసి ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఎస్ఎన్డిపి శ్రీనారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం అనడం జరుగుతుంది. ఇది మెయిన్గా మనకి కేరళలో జరుగుతుంది. ఇరువ జాతి వారు చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి నారాయణ గురు అధ్యక్షుడిగా, దీనికి నాయకుడిగా ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి జాతి మీమాంస అనే బుక్ రాయడం జరుగుతుంది. ఈయన మెయిన్గా ఇక్కడ ఎస్ఎన్డిపి అనగానే మనకి ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అనే నినాదం ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఎస్ఎన్డిపి స్థాపకుడు వచ్చేసి పల్పు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎస్ఎన్డిపిలో వచ్చేసి 5 స్టేజెస్ ఉంటాయి. పల్పు కుమారన్ స్టేజు, టిఎన్ మాధవన్ స్టేజ్, తర్వాత కేశవన్ స్టేజ్, శంకర్ స్టేజ్, వేలాయుధన్ స్టేజ్. ఇక్కడ మనకి మాధవన్ స్టేజ్ కాలంలో వైకం సత్యాగ్రహం జరుగుతుంది 1921లో. సో ఇది మనకి షార్ట్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎన్డిపి గురించి. ఇది కేరళలో ఇరువ కులస్తులు, దీనికి అధ్యక్షుడు వచ్చేసి నారాయణ గురు. ఇందులో 5 స్టేజెస్, ఇవి చూసుకోవాలి. ఇందులో మనకి పల్పు కుమారన్ కాలాన్ని వచ్చేసి మనం నివేదన కాలం ఆడడం జరుగుతుంది. తర్వాత మాధవన్ కాలాన్ని వచ్చేసి మనం ఉద్యమ కాలం ఆడడం జరుగుతుంది. సో ఇతని ఆధ్వర్యంలో మనకి విపరీతంగా ఉద్యమం జరుగుతుంది. సో ఆ టైంలో ఉద్యమ కాలం ఆడడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి కేశవన్ కాలం వచ్చేసి పౌర హక్కుల కాలం ఆడడం జరుగుతుంది. ఇందులో మనకి వివిధ వర్గాలు వచ్చేసి ఇరువ, ముస్లింలు, క్రైస్తవులు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత మనకి శంకర్ కాలం వచ్చేసి ఇది అక్షరాస్యత కాలం అని చెప్పవచ్చు. విద్యాపరంగా వెనుకబాటులో ఉన్నవారు వారి అక్షరాస్యతను పెంచాలనేసి ఖచ్చితంగా దీనివల్ల నొక్కి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వీరు చెప్పడం జరుగుతుంది. తర్వాత వేలాయుధన్ కాలం, ఇతని కాలాన్ని వచ్చేసి మనం సంస్థ విస్తరణ కాలం ఆడడం జరుగుతుంది. ఇక్కడ వేలాయుధన్ వచ్చేసి సంస్థ విస్తరణ కాలం, శంకర్న వచ్చేసి అక్షరాస్యత కాలం, కేశవన్ వచ్చేసి మనకి పౌర హక్కుల కాలం, టిఎన్ మాధవన్ వచ్చేసి ఉద్యమ కాలం, పల్పు కుమారన్ వచ్చేసి మనకి నివేదన కాలం. ఇవి మనం డీటెయిల్గా చదువుకోవాలి. తర్వాత మనకి బీసీ సంక్షేమ ఉద్యమాలు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కృష్ణయ్య ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి 1976లో వచ్చేసి హాస్టల్స్ ఏర్పాటు ఉద్యమం చేయడం జరుగుతుంది. తర్వాత 1980లో ప్రైవేట్ హాస్టళ్ళ గురించి చేయడం జరుగుతుంది, అందులో ఉన్న రిజర్వేషన్ల గురించి. తర్వాత వీరు ఇంకా అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుంది. 1996లో వచ్చేసి మనకి ఎంపీటీసీ, జెడ్పీటీసీలో వీటిలో రిజర్వేషన్స్ ఇవ్వాలనేసి ఇలా మనకి బీసీ సంక్షేమ ఉద్యమాలు చాలా జరగడం జరుగుతుంది. మెయిన్గా ఇది షార్ట్ ఇన్ఫర్మేషన్. ఉద్యమాల గురించి మనకి ఇందులో చదవాల్సింది వచ్చేసి పల్లీల ఉద్యమం చూసుకోవాలి. ఉద్యమం 1871లో జరుగుతుంది. తర్వాత సత్యశోధక ఉద్యమం వచ్చేసి 1873లో జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి జస్టిస్ ఉద్యమం వచ్చేసి మనకి సిఎన్ ముదలియార్, నాయర్, త్యాగరాయ చెట్టి ఆధ్వర్యంలో మనకి జరగడం జరుగుతుంది. తర్వాత నాడార్ ఉద్యమం వచ్చేసి మనకి సంస్కృతి కోసం తమిళనాడులో జరుగుతుంది. ఆత్మగౌరవ ఉద్యమం వచ్చేసి మనకి ఇతని ఆధ్వర్యంలో, ఆత్మగౌరవ ఉద్యమం వచ్చేసి మనకి రామస్వామి నాయకర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇలా మనకి ఎస్ఎన్డిపి వచ్చేసి నారాయణ గురు ఆధ్వర్యంలో. ఇంకా బీసీ సంక్షేమ ఉద్యమం మళ్ళీ మనం డెప్త్గా చదువుకోవాలి. ఒకవేళ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఉద్యమం ఏ టైంలో స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దాని లక్ష్యాలు ఏంటి ఒకసారి డీటెయిల్గా చూసుకోవాలి మనం. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.